బ్రేకింగ్ న్యూస్. చేయూత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సాయి ప్రకాష్ మిస్సింగ్ కేసును వరంగల్ పోలీసులు ఛేదించారు. సుపారీ గ్యాంగ్స్ ప్రకాష్ ను కిడ్నాప్ చేసి హత్య చేసింది. కానిస్టేబుల్ ప్రియుడు శ్రీనివాస్ తో కలిసి సాయి ప్రకాష్ పిన్ని దీపిక హత్యకు స్కెచ్ వేసింది. ఈ నెల 15న కిడ్నాప్ చేసి చంపేశారు. హుస్నాబాద్ శివార్లోని ఓ బావిలో శవాన్ని పడేశారు. కేసును డైవర్ట్ చేసేందుకు మృతుని సెల్ ఫోన్లు ట్రైన్లో పడేసింది సుపారీ గ్యాంగ్. మృతుని పిన్ని దీపిక, కానిస్టేబుల్ శ్రీనివాస్లతో పాటు సుపారీ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయంపైన వరంగల్ సిపి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అట్లాగే 2 ఆటోస్, 2 మోటార్ సైకిళ్ళు, 5 మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లాగే నా శ్రీనివాస్ ఎవరైతే A1 ముఖ్య ముద్దాయి ఉన్నాడు, ఇతని దగ్గర ఒక ఎయిర్ పిస్టల్ కూడా ఇక్కడ ఉంది, సమక్షంగానే ఉంది. ఇది ఎయిర్ పిస్టల్ కూడా ఇతను పెట్టుకుంటాడు తన దగ్గర. సో అది కూడా విచారణ చేస్తాము. అది దేని కోసం వాడిండు, ఏదైనా ఎవరికి బెదిరించినాడా, ఇది ఏమైనా చేశాడని అది కూడా విచారణ చేస్తాము. అట్లాగే ఒకటి నక్కలు ఎవరితో పంచ్ తోటి ఏదో ఇక్కడ మన వేళ్ల మీద అది వేసుకొని ఎవరన్నాకి పంచ్ కొట్టి ఎవరన్నాకి ఇంజరీ చేయవచ్చుని అట్లాంటి ఒకటి చిన్నది దప్పంలాగా అది కూడా అతని దగ్గర రికవరీ చేసినాము. సో అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అది అంతా కూడా టోటల్ గా డీటెయిల్ గా వెరిఫై చేసుకొని ఇది కేసుని ఖచ్చితంగా కన్విక్షన్ చేసేటట్టు మనం అది కంప్లీట్ చేస్తాము. సో బేసికల్ గా అది కేసులో మన డిసిపి ఈస్ట్ జోన్ ఇన్ఛార్జ్ సెంట్రల్ జోన్ అంకిత్ ఆయన ఆధ్వర్యంలోని, అట్లాగే మన ఏసీపీ హనంకొండ దేవేందర్ రెడ్డి, దెన్ ఇన్స్పెక్టర్ హనంకొండ సతీష్, వాళ్ళు అంతా తొందరగా ఈ కేసుని డిటెక్ట్ చేశారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అట్లాగే మన దగ్గర ట్రైనీ ఐపీఎస్ మనాన్ గారు ఉన్నారు. సో ఇది కేసు ఇన్వెస్టిగేషన్ 100% పకడ్బందీగా ఉండి కేసులో ఖచ్చితంగా కన్విక్షన్ రావాలని ఆ ఉద్దేశంతో వారికి ఇది ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. డబ్బులు ఏం లేదు, ఎందుకంటే అతనికి ఆల్రెడీ మనసులో ఉంది ఇతను సస్పెండ్ చేపించాడని. సో అప్పటి నుంచి అతనికి ప్లానింగ్ లో ఉంది. సో వీళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, జస్ట్ మందు తాగారు. సో అట్లా సుపారీ లాంటి ఏం లేదు. పోలీస్ కస్టడీ తీసుకుంటాం, ఖచ్చితంగా తీసుకుంటాం. అదే ఉన్నారు, బట్ వాళ్ళని మనం ఎందుకు డిఫేమ్ చేయాలి? ఓకే, బికాస్ వాళ్ళది డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ లేదు, అలా పిల్లలది ఉంది. సో అట్లా ఏమైనా ఉంటే అది కూడా చెక్ చేస్తాము. ఓకే, ఓల్డ్ ఇప్పటి వరకు దృష్టికి రాలేదు. అదే ఎంత ముందు చెప్పినా బికాస్ అది మాకు పిస్టల్ అండ్ ఇది హ్యాండ్ పంచ్ నక్కలు అది కూడా దొరికింది. సో అది కూడా విచారణ చేస్తాము, ఎక్కడైనా యూజ్ చేసిందా. ఓకే, అది విచారణగా చేస్తాము. నో, ఆమెకి రిలేటివ్స్ చెప్పినా, దూరం రిలేటివ్స్, బంధువు ఎవరైతే ఇల్లు ఉండే వ్యాధితో ఉండే ఇక్కడికి తీసుకొచ్చారు వాళ్ళందరూ కూడా. సో అదే క్రమంలో ఆమె అతనికి ఫోన్ చేసింది, దట్ ఇక్కడికి వచ్చినాము, అతను కూడా వచ్చిండు, నువ్వు కూడా రా అని. అట్లా. ఓకే, థ్యాంక్ యూ.